ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రేపల్లెలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12:30 పల్నాడు జిల్లా మాచర్ల శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం మచిలీపట్నం వల్లూరి రాజా సెంటర్లో మీటింగ్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల్ల రఘురాం వెల్లడించారు. ఏపీలో కూటమి తరపున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇవాళ రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొనున్నారు. మళ్లీ ఈ నెల 8న పీలేరులో బహిరంగ సభలో పాల్గొని సాయంత్రం విజయవాడ రోడ్ షోలో పాల్గొంటారాయన. చంద్రబాబు అవతాతల నోటికాడ కూడును కాలితో తన్నాడని విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు ఆర్డీకే కాలనీలో ఆమె భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి బొత్స ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీలో పలాస వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు అభిమానులు నృత్యాల నడుమ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు మంత్రి సీదిరి. గుంటూరు జిల్లా తూళ్లూరులో మాజీ హోంమంత్రి తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు మేకతోటి సుచరిత. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గంగవర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి. నర్సరావుపేట చరిత్రలో ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇవ్వడం ఒక జగనన్నకే సాధ్యమైందన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. రోడ్ షోకు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని చూస్తుంటే ఇది విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు పార్లమెంట్ స్థానానికి విజయసాయిరెడ్డి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో హై లెవెల్ కెనాల్ నిర్మాణంతో పాటు ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ వాళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలంలో పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి సీఎం జగన్ అని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే జగనన్న ఆశయమన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కిలివేటి సంజీవయ్య. సెట్టిబరిజ గౌడ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వీరికి ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తనయుడు చెరుకువాడ నరసింహరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి కూడా పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేసిన వ్యక్తి సీఎం జగనేనని అన్నారు. బాపట్ల జిల్లా చీరాల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ హాజరయ్యారు. గత పాలన ఈ 4 ఏళ్ల పాలన ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలన్నారు నందిగం సురేష్. ఆచంట నియోజకవర్గం పెనుమంట మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మద్దతుగా ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబావల కూడా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో దిలార్భావి వీధికి చెందిన టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరడం శుభ పరిణామమన్నారు.
పిఠాపురం నియోజకవర్గం వీరవ గ్రామంలో జనసేన టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత ప్రచార రథానికి జనసేన టీడీపీ నేతలు ఎదురుపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసి జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు దిగారు. ఇక పోలీసులు రంగంలోకి దిగడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వీసా కోడేరు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు పాల్గొన్నారు. అనంతరం 100 మంది జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వారందరికీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లుగా పెద్దారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరు వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాలలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల మహిళలు కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగిందన్నారు. జగనన్న పాలనలో అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేశారు. గజమాలతో స్వాగతం పలికారు. అక్కడి జనం వైఎస్ జగన్ అందించిన సంక్షేమ అభివృద్ధి తనను గెలిపిస్తాయని, ప్రజలకు మంచి జరిగింది కాబట్టే సంతోషంగా ప్రజలు తమకు స్వాగతం పలుకుతున్నారని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేలు చేసిందని, ప్రజలు తమకు మద్దతు తెలుపుతారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసారం గ్రామంలో టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసేన టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ముస్లిం మైనారిటీలకు అండగా వారి సంక్షేమాభివృద్ధి, భద్రతకు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిని మైదానంలో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్ షోలో పాల్గొన్నారు. 2027లో ప్రపంచంలోనే బలమైన ఆర్థిక దేశంగా భారతదేశం ఉంటుందని తెలిపారు. కూటమి అభ్యర్థి పార్థసారథిని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. పార్థసారథి కారుపైకి ఎక్కి చెయ్యి ఊపుతూ జారి కింద పడ్డారు. కార్యకర్తలు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను వివరించారు. జగనన్న హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు రాంబాబు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల కూడా పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వీరిరువురు. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనన్నే గెలవాలని అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఓబులాపురంలో టీడీపీ రాష్ట్ర నాయకురాలు కపట్రాల బొజ్జమ్మ సామాన్య ప్రజలపై దౌర్జన్యానికి తెగబడింది. ఆమె ప్రచారం చేస్తుండగా మీరు ఏం చేస్తారని యువకులు బొజ్జమ్మను నిలదీశారు. సమాధానం చెప్పలేక సహనం కోల్పోయి ఏకంగా యువకుడిపై దాడి చేసింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట తుని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి రామలక్ష్మి కూడా ఉన్నారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతపురం జిల్లా సింగనమల మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని విమర్శించారు. 5 ఏళ్లలో ప్రజలకు కనిపించని టీడీపీ అభ్యర్థి ఓట్ల కోసం నానా తంటాలు పడుతున్నారని, కూటమి మేనిఫెస్టోని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు వీరాంజనేయులు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని బ్రాహ్మయ్య మాదిగా అన్నారు. మాటిస్తే నిలబడే వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేయాలని అన్నారు. చంద్రబాబు మాదిగలను మోసం చేశారని విమర్శించారు. ట్విట్టర్లో సీఎం రేవంత్కి మాజీ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. మహిళలకు 2500 రూపాయలు ఎక్కడిస్తున్నారని ప్రశ్నించారు. నువ్వు కట్టుకుంటావా చీర, రాహుల్ గాంధీకి కట్టిస్తావా అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పినందుకు కాంగ్రెస్ను ప్రజలు బొంద పెడతారని ట్విట్టర్లో తెలిపారు కేటీఆర్.
బీఆర్ఎస్లో ఉంటూ బీజేపీకి ఓటు వేయాలని సబితక్క ప్రచారం చేస్తున్నారని తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా మురిగిపోతుందని, అది మూసీలో వేసినట్లే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మరో 10 సంవత్సరాల అధికారంలో ఉంటుందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని అంబర్పేటలో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇప్పటి వరకు అంబర్పేటకు బీఆర్ఎస్ ఏం చేసిందో గడప గడపకు వివరించారు. కాలేరు వెంకటేష్ బీజేపీ అంబర్పేటలో సికింద్రాబాద్లో ఏం అభివృద్ధి చేయలేదని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం మథురానగర్ చౌరాస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి పదే గాడిదగుడ్డును చూపిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత గాడిదగుడ్డే మిగులుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తమా లేక గాడిదగుడ్డ అని ప్రజలు డైలమాలో పడ్డారన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్నానని స్వతంత్ర అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ బాలాజీ కాలనీ వాసులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా వైష్ణవ్ ప్రసాద్ హాజరయ్యారు. ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈవీఎం కమిషనింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కమిషనింగ్ చేసే ముందు ప్రతి ఈవీఎంను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అత్యంత భద్రత, వీడియోగ్రఫీ మధ్య కమిషనింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు జిల్లా కలెక్టర్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. సిబిఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత స్పెషల్ కోర్టును కోరింది. ఈ 2 కేసుల్లో స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా వేర్వేరుగా తీర్పులు ఇవ్వనున్నారు. కాగా మార్చి 15వ తేదీన హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. మహబూబాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడింది. కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దైంది. ధాన్యం రాశులపై టార్పలిన్లు, కవర్లు కప్పిన వర్షం నీరు చేరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఎండ తీవ్రత కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంటాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఈదురుగాలులు రావడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు భూ కబ్జాకు పాల్పడినట్లుగా కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ ఆరోపించారు. సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద తన భూమి కబ్జా చేశారని అన్నారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేయించినట్లుగా తెలిపారు. హరీష్ రావు భూ కబ్జాల గురించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వనున్నట్లుగా చెప్పారు చక్రధర్ గౌడ్. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో 44, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతను చూపించడానికి పైడుమడుగు గ్రామానికి చెందిన యువకులు గిన్నెలో నూనె పోసి 20 నిమిషాల పాటు ఎండకు పెట్టారు. అనంతరం దానిలో అప్పడాలు వేశారు. ఎండవేడికి నూనె హీట్ ఎక్కడంతో అప్పడాలు స్టవ్ మీద చేసినట్లుగానే పొంగాయి. ఎండ తీవ్రతను చూపించడం కోసమే ఇలా 6 బయట అప్పడాలు వేశామని చెబుతున్నారు ఆ సదరు యువకులు. భద్రాచలం పట్టణంలో బెల్ట్ షాపులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కేసులు పెట్టారు. దాదాపు 30,000 రూపాయల విలువైన చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం కాకతీయ నగర్ కాలనీలో దొంగల ముఠా సంచారం కలకలం రేపింది. 5 సభ్యులు ఉన్న ముఠా అర్ధరాత్రి వేళ సంచరిస్తుండడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చెడ్డీలు వేసుకుని వచ్చిన దుండగులు కాలనీలో పలు ఇళ్లలో చోరీకి యత్నించారు. దీంతో పట్టణవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ కు ముందు స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ షాక్ ఇచ్చింది. పూనియాను నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డోప్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్స్ ఇవ్వనందుకు ఈ చర్యలు చేపట్టింది నాడా. ఈ ఏడాది మార్చిలో సోనిపత్లో జరిగిన ట్రయల్స్ సందర్భంగా శాంపిల్స్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ పూనియా ఇవ్వలేదన్నది ఆరోపణ. వాయుసేన కాన్వాయ్పై ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూంచ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ముష్కరుల కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నాయి సైనిక బలగాలు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి కనిపించినట్లుగా వార్తలు వచ్చిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టెల్ అవీవ్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ హతమయ్యాడు. మొత్తం 4 మృతి చెందగా వారిలో తమ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా సేత్రిష్ ఉన్నట్లుగా హమాస్ ధృవీకరించింది. విద్యార్థుల ఆందోళనలు, భద్రతా బలగాల యాక్షన్తో అమెరికా యూనివర్సిటీలు రణరంగంగా మారిపోయాయి.
పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొంటున్న ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేస్తున్నారు పోలీసులు. వర్జీనియా యూనివర్సిటీలో ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు తొలగించారు పోలీసులు. 25 మందిని అరెస్ట్ చేశారు. బ్రెజిల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండే డిసోల్ రాష్ట్రం అతలాకుతలమైంది. దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది వరకు గల్లంతు కాగా 70,000 మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. గత 80 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారి. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా జరిగే మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. ముంబైతో గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో ఉండనుంది హైదరాబాద్. ఈ టోర్నీలో భాగంగా విఫలమైన ముంబై జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు లేవు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.